హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రతన్స్ కిచెన్. ఇవాళ మళ్ళీ ఇంకొక వంటకంతో వచ్చాను మీకు. ఇది మా అమ్మమ్మ వంట అండి. దీనికోసం మనకి ఇది ఏంటంటే వంకాయ బజ్జీ కారం అంటాం మేము. దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఇలాంటి పచ్చడి వంకాయలు పెద్దవి ఉంటాయి కదండి, ఇలాంటి వంకాయ ఒకటి, అంటే మన ఇంట్లో ఉన్న జనాల్ని బట్టి, మా ఇంట్లో తక్కువ కాబట్టి ఒకటే తీసుకున్నాను. దానికోసం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, ఒక 3 ఈ సైజ్ పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక నిమ్మకాయ, కొంచెం కరివేపాకు, పోపు గింజలు, ఆయిల్. ఇది మనకు కావాల్సిందండి ఈ వంటకానికి. ముందే చెప్తున్నానండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఈ వంకాయని శుభ్రంగా కడిగి పెట్టుకుని కాల్చాలండి. మొత్తం ఈ తొడిమ దాకా మొత్తం నల్లగా కాలే వరకు మనం స్టవ్ మీద కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఉంటే తొందరగా కాలుతుంది. వీటి సగం అంతా కాలిందండి, నేను కొంచెం ఇతరులకు జరుపుకున్నాను. సో ఈ మిగతా సగం కూడా కాలాక మనం నీళ్ళల్లో వేసుకుని చల్లారబెట్టుకుని ముక్కలు కోయాలి. ఇప్పుడు నాది కాల్చడం అయిపోయిందండి. ఎట్లా అంటే మనం ఒకసారి ఇట్లా అంటే మనకు గుంట పడుతుంది, పొట్టు కొంచెం సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, క్రాకింగ్ సౌండ్ లాగా. సో ఈ టైంలో మనం ఇది తీసేయచ్చు. ఈ కాల్చిన వంకాయని నేను కొంచెం నీళ్ళు పట్టి పెట్టుకున్నాను గిన్నెలో, అందులో వేస్తున్నాను. మనకి తొందరగా చల్లారిపోతుంది, పొట్టు తీయడం కూడా ఈజీ అవుతుందండి. సో దీన్ని మనం నీళ్ళలో వేసుకుని ఒక 3-4 నిమిషాలు ఉంచితే చాలు, పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇది చల్లారిందండి. ఇప్పుడు మనం ఇదిగోండి చూడండి, ఇలా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది మనకు పొట్టు. తీసేసి పొడుము కూడా మనం పక్కన పెట్టేసి ఇట్లా ఇలా వేలు తెచ్చి తిప్పితే పొడుము వచ్చేస్తుంది. తీసేసి దీన్ని ఒకసారి మనము ఓపెన్ చేయాలి. వంకాయని ఓపెన్ చేసి ఒకవేళ పుచ్చు ఉందో ఏంటో చూసుకుని, పుచ్చు లేకపోతే మంచిగా సన్నటి ముక్కలు తరుక్కుని పెట్టుకుందాము. ఇప్పుడు మనం తొడిమ తీసేద్దాము. మీకు ఒకవేళ వేడిగా ఉంది అనిపిస్తే చాకుతో కోసేసుకోవటమే, అంతే. సో ఇప్పుడు నేను పొట్టు తీసాక వంకాయ ఇలా ఉంది. దీన్ని జస్ట్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాము. చేస్తే ఒకవేళ అందులో మనకి ఏమన్నా పురుగులు అవి ఉంటే కనుక ఇప్పుడే తెలిసిపోతుంది. మంచిగానే ఉందండి మన వంకాయ. సో దీన్ని సన్నటి ముక్కలు చేద్దాము. చేసేసి మన వంకాయ కాల్చుకునే గ్యాప్లో నేను ఉల్లిగడ్డ సన్నగా తరిగేసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వాటన్నిటినీ కూడా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఈ తరిగిన ముక్కలన్నీ కూడా ఈ బౌల్లో వేస్తున్నానండి. సన్నగా తరుక్కున్న ముక్కలు మొత్తం కూడా ఈ బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి మిక్స్ చేయటమే. ఇదిగోండి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు రెండు కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇందాక వంకాయ కాలుతున్న గ్యాప్లో ఆ పని చేశాను. తర్వాత మనం పెట్టుకున్నాం కదా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తినేవాళ్ళు. ఓకేనండి. ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి నైస్గా ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం ఇందులో పోపు పెట్టుకోవడమే. శుభ్రం మొత్తం కలిపేసానండి. సో ఇది మనకు టెక్స్చర్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనము దీంట్లో పోపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి మనము తిరగమూతకి ఒక చిన్న బుల్లి ముక్కడు తీసుకున్నాను. ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఈ నూనె కాగాక
చిన్న టీ స్పూన్ అంత ఆవాలు, ఒక టీ స్పూను మినప్పప్పు, ఒక టీ స్పూను శనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర. నేను ఆల్రెడీ మిర్చి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. సో ఒక రెండు డ్రై మిర్చి చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ పోపు గింజలన్నీ వేగాయండి. వేగినాక కరివేపాకు వేయాలి. కొంచెము ఒక పావు టీ స్పూను ఇంగువ వేసాను. ఇదిగోండి, ఇది ఇలా రావాలి, బ్రౌన్ కలర్ లో రావాలి పప్పులు ఇట్లా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తిరగమూతని మనం మిక్చర్లో పెట్టుకున్నాం కదా, కలిపిన మిక్చర్లో వేద్దాము. ఇప్పుడు ఇది మిక్స్, ఇదంతా కూడా తిరగమూత మొత్తం కలిపాక మనము నిమ్మకాయ, ఒక నిమ్మకాయ తీసుకున్నానండి నేను. మొత్తం పిండేయాలి. మీకు పులుపు ఎక్కువ అవుతుంది అనిపిస్తే హాఫ్ పిండుకోండి, కానీ నిమ్మకాయ పడితేనే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది అన్నంలోకి కానీ, దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది, చపాతీ కానీ చాలా బాగుంటుందండి. ఇది చేసి చూడండి, మీరైతే నో అనరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అది సో అనాదిగా వస్తున్న పచ్చడిది. మేము దీన్ని వంకాయ బజ్జీ కారం అంటామండి. ఆ పెద్ద వంకాయల్ని బజ్జీ వంకాయ అని పిలుస్తారు మా సైడ్. ఇది సో ఇది వంకాయ బజ్జీ కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.